వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఇవాళ వీడియోలో ఎంతో రుచికరమైన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 స్పూను ఆయిల్ యాడ్ చేసి మనం బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. ఫస్ట్ బిర్యానీ ఆకులు వేసిన తర్వాత మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, జాపత్రి అండ్ దాల్చిన చెక్క వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్, ఇంకా ఆలు అండ్ 4-5 పచ్చిమిరపకాయలు అండ్ ఒక చిన్న ఆనియన్, ఇవి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకున్నామండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్, క్యారెట్లు, బంగాళదుంపలు అన్నీ ఇందులో వేసుకోవాలండి. ఇవి బాగా మగ్గనివ్వాలి. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మగ్గే వరకు వీటిని గరిటెతో తిప్పుతూ కలుపుకోండి. ఒక 10 మినిట్స్ వీటిని ఇలా వదిలేస్తే సాల్ట్ యాడ్ చేసి మగ్గిపోతాయి. ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకున్నామండి. వీటిని ఒక 10 నిమిషాల పాటు మగ్గియండి. ఈ ఆనియన్స్ను, క్యారెట్, బంగాళదుంపలు బాగా మగ్గిపోయినాయండి. ఈ స్టేజ్లో మనము మసాలా యాడ్ చేస్తాం. అల్లం, వెల్లుల్లి, నువ్వులు, పచ్చి కొబ్బరి అండ్ లవంగా, దాల్చిన చెక్క అండ్ యాలకులు వేసి ప్రిపేర్ చేశానండి. ఈ మసాలాని దానికి యాడ్ చేసి, మీకు ఈ నువ్వులు ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే యాడ్ చేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి. ఇది బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మీరు బియ్యం 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాస్కి కన్నా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే బిర్యానీ రైస్ యూస్ చేస్తే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. జనరల్గా మనం రైస్ కుక్ చేసేటప్పుడు డబల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాము. 1 గ్లాస్ అయితే 2 గ్లాసులు అలాగా. కానీ ఇక్కడ బిర్యానీ రైస్ కాబట్టి మనం వాటర్ కొంచెం తక్కువే తీసుకుంటాము. నేను 1.5 గ్లాసు బిర్యానీ చేస్తున్నానండి బిర్యానీ రైస్తో. సో అందుకని 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా బాయిల్ అయ్యే వరకు దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి. వాటర్ బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత మనము బిర్యానీ రైస్ అనేది వేసుకుంటాం. నేను ఈ బిర్యానీ రైస్ని కొంచెం సేపు నానబెట్టానండి. ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి దీనివల్ల బిర్యానీ అనేది తొందరగా మెత్తగా కుక్ అవుతుంది, బాగుంటుంది. అయిన తర్వాత మనము టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. వాటర్లోనే ఉప్పు అనేది సరిపోకపోతే యాడ్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతుందండి. మనం ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెంగా. తీసుకున్నామండి. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు, 3 or 2 విజిల్స్ అయినా సరిపోతాయండి. ఆల్రెడీ మనము బియ్యం నానబెట్టాం కాబట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించండి. ఎంతో రుచికరమైన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మూత పెట్టేసాము. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వీటిని కుక్ చేసుకుంటే సరిపోతుంది.